ఓం శాంతి 14/8/2024 మధురమైన పిల్లలు, మీ అనాది సంబంధం సోదర సంబంధం. మీరు సాకారంలో సోదర సోదరీలు. అందుకే మీకెప్పుడూ వికారీ దృష్టి ఉండకూడదు. ప్రశ్న: విజయీ అష్టరత్నాలుగా ఎవరవుతారు? వారి విలువ ఏమిటి? జవాబు: ఎవరి మనసులోనైతే వికారీ ఆలోచనలు ఉండవో, పూర్తిగా పవిత్ర దృష్టి కలవారిగా ఉంటారో వారే అష్టరత్నాలుగా అవుతారు, అనగా కర్మాతీత అవస్థను పొందుతారు. వారికి ఎంత ఎక్కువ విలువ ఉంటుందంటే, ఎప్పుడైనా ఎవరిపైనైనా గ్రహచారం కూర్చుంటే వారికి అష్టరత్నాల ఉంగరాన్ని ధరింపజేస్తారు. దీనితో గ్రహచారం తొలగిపోతుంది అని భావిస్తారు. అష్టరత్నాలుగా అయ్యేవారు దూరదృష్టి కల బుద్ధి ఉన్న కారణంగా పరస్పరంలో సోదరులము అన్న స్మృతిలో నిరంతరం ఉంటారు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు తెలుసు వారి పేరేమిటి. బ్రాహ్మణులు. బ్రహ్మ కుమారులు మరియు కుమారీలు ఎంతోమంది ఉన్నారు. తద్వారా వీరు దత్తత తీసుకోబడ్డ పిల్లలు అని రుజువవుతుంది. ఎందుకంటే వీరంతా ఒకే తండ్రికి పిల్లలు, కావున తప్పకుండా దత్తత తీసుకోబడ్డవారు. బ్రహ్మ కుమార కుమారులైన మీరే దత్తత తీసుకోబడ్డ పిల్లలు. ఎంతోమంది పిల్లలున్నారు. ఒకరేమో ప్రజాపిత బ్రహ్మ యొక్క పిల్లలు, మరియు ఇంకొకరు పరంపిత పరమాత్మ శివుని యొక్క పిల్లలు. తప్పకుండా వారికి పరస్పరంలో సంబంధం ఉంది. ఎందుకంటే వారి పిల్లలు ఆత్మిక పిల్లలు మరియు వీరి పిల్లలు దైహిక పిల్లలు. వారి పిల్లలుగా ఉన్నప్పుడు పరస్పరంలో సోదరులు, ప్రజాపిత బ్రహ్మకు పిల్లలు, సాకారంలో సోదర సోదరులు అవుతారు. సోదర సోదరులకు మధ్యన వికారీ సంబంధం ఎప్పుడూ ఉండదు. మీ గురించి కూడా చెప్పుకుంటూ ఉంటారు కదా, వీరు అందరినీ సోదర సోదరీలుగా చేస్తారు అని. తద్వారా శుద్ధమైన సంబంధం ఉంటుంది. వికారీ దృష్టి వెళ్ళకూడదు. కేవలం ఈ జన్మ కొరకు ఈ దృష్టి ఏర్పడినట్లయితే ఇక తర్వాత భవిష్యత్తులో ఎప్పుడూ వికారీ దృష్టి ఏర్పడదు. అలాగని అక్కడ సోదరీ సోదరులుగా భావిస్తారని కాదు. అక్కడైతే మహారాజా మహారాణులు ఎలా ఉంటారో అలాగే ఉంటారు. మనం పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నామని మరియు మనమందరము సోదర సోదరులమని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ప్రజాపిత బ్రహ్మ అన్న పేరైతే ఉంది కదా. ప్రజాపిత బ్రహ్మ ఎప్పుడు ఉండేవారు? ఇది ప్రపంచానికి తెలియదు. మీరు ఇక్కడ కూర్చున్నారు. మనం పురుషోత్తమ సంగమయుగి బీకేలము అని మీకు తెలుసు. ఇప్పుడు దీనిని ధర్మం అని అనరు. ఇక్కడ కులం యొక్క స్థాపన జరుగుతుంది. మీరు బ్రాహ్మణ కులానికి చెందినవారు. బ్రహ్మ కుమార కుమారీలమైన మేము తప్పకుండా ఒక్క ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానమని మీరు చెప్పవచ్చు. ఇది కొత్త విషయం కదా. మేము బీకేలము అని మీరు చెప్పచ్చు. వాస్తవానికి మనమందరము సోదరులము, ఒక్క తండ్రి పిల్లలము. వారి విషయంలో దత్తత తీసుకోబడ్డ పిల్లలు అని అనరు. ఆత్మలమైన మనం వారికైతే అనాది సంతానము. ఆ పరంపిత పరమాత్మ సుప్రీం సోల్. ఇంకెవ్వరికీ సుప్రీం అన్న పదం ఉపయోగించము. సుప్రీం అని సంపూర్ణ పవిత్రమైన వారినే అనడం జరుగుతుంది. అందరిలోనూ పవిత్రత ఉంది అని అనరు. ఈ సంగమంలో పవిత్రతను నేర్చుకుంటారు. మీరైతే పురుషోత్తమ సంగమయుగ నివాసులు. కలియుగ నివాసులు, సత్యుగ నివాసులు అని అనడం జరుగుతుంది కదా. సత్యుగం కలియుగం గురించైతే చాలా మందికి తెలుసు. ఒకవేళ దూరదృష్టి కల బుద్ధి ఉన్నట్లయితే అర్థం చేసుకోగలరు. కలియుగం మరియు సత్యుగం మధ్యలో ఉన్న దానిని సంగమయుగం అని అంటారు. శాస్త్రాలలో మళ్ళీ ప్రతి యుగంలోనూ వస్తారని అనేశారు.
నేను ప్రతి యుగంలోనూ రాను అని తండ్రి అంటారు. మేము పురుషోత్తమ సంగమయుగి బ్రహ్మకుమార కుమారిలము. మేము సత్యుగంలోనూ లేము, కలియుగంలోనూ లేము అని మీ బుద్ధిలో ఇది ఉండాలి. సంగమం తర్వాత సత్యుగం తప్పకుండా వస్తుంది. మీరిప్పుడు సత్యుగంలోకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తున్నారు. పవిత్రత లేకుండా అక్కడికి ఎవరూ వెళ్లలేరు. ఈ సమయంలో మీరు పవిత్రంగా అయ్యేందుకు పురుషార్థులుగా ఉన్నారు. అందరూ అయితే పవిత్రంగా లేరు. చాలామంది పతితంగా కూడా ఉంటారు. నడుస్తూ నడుస్తూ పడిపోతారు. మళ్ళీ తెలియకుండా వచ్చి అమృతాన్ని తాగుతారు. వాస్తవానికి ఎవరైతే అమృతాన్ని వదిలి విషాన్ని తింటారో వారిని కొంతకాలం వరకు రానివ్వరు. కాని అమృతాన్ని పంచినప్పుడు వికారి అసురులు రహస్యంగా వచ్చి కూర్చునేవారు అన్న గాయనం కూడా ఉంది. ఇంద్రసభలోకి ఇటువంటి అపవిత్రులు వచ్చి కూర్చుంటే వారికి శాపం తగులుతుంది అని అంటారు. ఒక దేవకన్య ఒక వికారిని తీసుకొచ్చినట్లుగా ఒక కథను కూడా చెప్తారు. ఆ తర్వాత వారి పరిస్థితి ఏమైంది? వికారులైతే తప్పకుండా పడిపోతారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయము. వికారులు ఎక్కలేరు. వారు రాయిగా అయ్యారు అని అంటారు. ఇప్పుడు మనుషులు రాళ్లుగా లేక వృక్షాలుగా అవుతారని కాదు. రాతి బుద్ధి కలవారిగా అయిపోయారు. పారసబుద్ధి కలవారిగా అయ్యేందుకు ఇక్కడికి వస్తారు. కాని దాచిపెట్టి విషాన్ని తాగినట్లయితే రాతి బుద్ధి కలవారిగానే ఉండిపోతారని అర్థమవుతుంది. ఇది ఎదురుగా అర్థం చేయించడం జరుగుతుంది. శాస్త్రాలలోనైతే అలా ఏవో కూర్చుని రాసేశారు. ఇంద్రసభ అన్న పేరును పెట్టారు. అక్కడ పుకరాజ్ పరి అని రకరకాల దేవకన్యలను చూపిస్తారు. రత్నాలలో కూడా నంబర్వారుగా ఉంటాయి కదా. కొన్ని చాలా మంచి రత్నాలు, కొన్ని సాధారణమైనవి ఉంటాయి. కొన్నింటి విలువ తక్కువగా ఉంటుంది, కొన్నింటిది ఎక్కువగా ఉంటుంది. నవరత్నాల ఉంగరాలను కూడా ఎన్నో తయారు చేస్తారు, అడ్వర్టైజ్ చేస్తారు. పేరైతే రత్నమనే ఉంటుంది. ఇక్కడ కూర్చున్నారు కదా. కాని వారిలో కూడా వీరు వజ్రము, వీరు పచ్చ, వీరు కెంపు, వీరు పుష్యరాగము, వీరంతా కూడా కూర్చున్నారు అని అంటారు. రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. వాటి విలువలో కూడా ఎంతో తేడా ఉంటుంది. అలాగే మళ్ళీ పుష్పాలతో పోల్చడం జరుగుతుంది. వాటిలో కూడా వెరైటీ ఉంటుంది. ఎవరెవరు పుష్పాలో పిల్లలకు తెలుసు. బ్రాహ్మణీలు పండాలుగాయి వస్తారు. వారు మంచి పుష్పంగా ఉంటారు. కొన్నిసార్లైతే విద్యార్థులు కూడా అర్థం చేయించడంలో చాలా చురుగ్గా ఉంటారు. బాబా బ్రాహ్మణికి పుష్పాన్ని ఇవ్వకుండా వారికిస్తారు. నేర్పించే వారికన్నా కూడా వారిలో గుణాలు చాలా మంచివి ఉంటాయి. ఎటువంటి వికారమూ ఉండదు. కొందరిలో అవగుణాలుంటాయి. క్రోధం యొక్క భూతం, లోభం యొక్క భూతం. కావున వీరు ఫేవరెట్ పండా, వీరు సెకండ్ నెంబర్ వారు అని తండ్రికి తెలుసు. పండాలు ఏ జిజ్ఞాసులనైతే తీసుకొస్తారో ఆ జిజ్ఞాసులు ఎంతైతే ఫేవరెట్ గా ఉంటారో ఆ పండాలు అంత ఫేవరెట్ గా ఉండరు. నేర్పించేవారు మాయ పంజాలోకి వచ్చి వికారాల్లోకి వెళ్లిపోతారు. ఇలా కూడా ఉంటారు. ఎంతో మందిని ఊబి నుండి బయటకు తీసి స్వయం చిక్కుకుని మరణించేవారు కూడా ఉన్నారు. మాయ చాలా శక్తివంతమైనది. పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. వికారీ దృష్టి ఎంతో మోసగిస్తుంది. ఎప్పటి వరకైతే వికారీ దృష్టి ఉంటుందో అప్పటి వరకు సోదర సోదరీలుగా భావించడం అనే డైరెక్షన్ ఏదైతే లభించిందో అది కూడా నడవదు. పవిత్ర దృష్టి మారి వికారీ దృష్టిగా అయిపోతుంది. ఎప్పుడైతే వికారీ దృష్టి తొలగిపోయి పక్కా పవిత్ర దృష్టి తయారవుతుందో అప్పుడు దానిని కర్మాతీత అవస్థ అని అంటారు. ఇంతగా స్వయాన్ని చెక్ చేసుకోవాలి. కలిసి ఉంటూ కూడా వికారీ దృష్టి వెళ్ళకూడదు. ఇక్కడ మీరు సోదర సోదరులుగా అవుతారు. జ్ఞాన ఖడ్గం మధ్యలో ఉంది.
మనమైతే పవిత్రంగా ఉండే పక్కా ప్రతిజ్ఞను చేయాలి. కాని బాబా ఆకర్షణ కలుగుతుంది అని రాస్తారు. ఆ అవస్థ ఇంకా పక్కా అవ్వలేదు. ఇది కూడా ఉండకూడదు అని పురుషార్థం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే పూర్తి పవిత్ర దృష్టి ఏర్పడుతుందో అప్పుడే విజయాన్ని పొందగలుగుతారు. అవస్థ ఎలా ఉండాలంటే ఎటువంటి వికారీ సంకల్పం కూడా ఉత్పన్నమవ్వకూడదు. దీనినే కర్మాతీత అవస్థ అనంటారు. ఇదే గమ్యము. ఎంత అద్భుతమైన మాల తయారవుతుంది. అష్టరత్నాల మాల కూడా ఉంటుంది. పిల్లలైతే లెక్కలేనంతమంది ఉన్నారు. ఇక్కడ సూర్యవంశీ, చంద్రవంశీ రాజ్యవంశము స్థాపన అవుతుంది. వారందరిలోనూ ఫుల్ పాస్ అయి స్కాలర్షిప్ తీసుకునేవారు 8 రత్నాలు వెలువడతారు. మధ్యలో మళ్లీ వారిని రత్నాలుగా తయారు చేసే వజ్రమైన శివబాబాను పెడతారు. వారు ఇటువంటి రత్నాలను తయారు చేశారు. గ్రహచారం కూర్చున్నా కూడా అష్టరత్నాల ఉంగరాన్ని ధరిస్తారు. ఈ సమయంలో భారత్పై రాహు యొక్క గ్రహచారం ఉంది. మొదట వృక్షపతి అనగా బృహస్పతి దశ ఉండేది. మీరు సత్యుగి దేవతలుగా ఉండేవారు. విశ్వంపై రాజ్యం చేసేవారు. తర్వాత రాహు దశ కూర్చుంది. మనపై బృహస్పతి దశ ఉండేదని ఇప్పుడు మీకు తెలుసు. వారి పేరు వృక్షపతి, షార్ట్లో బృహస్పతి అని అంటారు. మనపై తప్పకుండా బృహస్పతి దశ ఉండేది. అప్పుడు మనం విశ్వానికి యజమానులుగా ఉండేవారము. ఇప్పుడు రాహు దశ కూర్చుంది. మనం గవతుల్యంగా అయ్యాము. ఇదైతే ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు. అడగవలసిన అవసరం కూడా లేదు. ఈ పరీక్షలో పాస్ అవుతామా అని గురువులు మొదలైన వారిని అడుగుతారు. ఇక్కడ కూడా మేం పాస్ అవుతామా అని బాబాని అడుగుతారు. నేనంటాను, ఒకవేళ ఇటువంటి పురుషార్థంతో నడుస్తూ ఉన్నట్లయితే ఎందుకు పాస్ అవ్వరు? కాని మాయ చాలా శక్తివంతమైనది. తుఫానుల్లోకి తీసుకొచ్చేస్తుంది. ఈ సమయంలోనైతే బాగున్నారు. మున్ముందు తుఫాన్లు చాలా వచ్చినట్లయితే, ఇప్పుడు మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు కావున మేం గ్యారంటీ ఎలా ఇవ్వగలము? ఇంతకు ముందు మాలను తయారు చేసేవారు. ఎవరినైతే 2, 3 నంబర్లో పెట్టేవారో వారు లేరు. పూర్తిగా ముల్లులా అయిపోయారు. కావున తండ్రి బ్రాహ్మణుల మాల తయారవ్వజాలదు అని అన్నారు. యుద్ధ మైదానంలో ఉన్నారు కదా. ఈరోజు బ్రాహ్మణులుగా ఉన్నారు, రేపు శూద్రులుగా అయిపోతారు. వికారాల్లోకి వెళ్లారంటే శూద్రులుగా అయినట్లు. రాహు దశ కూర్చుంది. బృహస్పతి దశ కొరకు పురుషార్థం చేసేవారు. వృక్షపతి చదివించేవారు. నడుస్తూ నడుస్తూ మాయ చెంపదెబ్బ తగిలింది. ఇక రాహు దశ కూర్చుండిపోయింది. ద్రోహులుగా అయిపోతారు. ఇలా అన్ని చోట్ల జరుగుతుంది. ఒక రాజ్యం నుండి ఇంకొక రాజ్యంలోకి వెళ్లి శరణు తీసుకుంటారు. వీరు మనకు ఉపయోగపడతారా అని వాళ్ళు కూడా చూస్తారు. అప్పుడు శరణిస్తారు. ఇలా ఎంతోమంది ద్రోహులుగా అవుతారు. విమానం సహితంగా ఇతర రాజ్యంలోకి వెళ్లి కూర్చుంటారు. ఆ తర్వాత వారు విమానాన్ని తిరిగి చేస్తారు. ఆ వ్యక్తికి శరణిస్తారు. విమానాన్నేమైనా శరణ్లోకి తీసుకుంటారా? అది అవతలి వారి ప్రాపర్టీ కదా. వారి వస్తువును వారికి తిరిగిచ్చేస్తారు. ఇకపోతే మనుషులు మనుషులకు శరణిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి వద్దకు శరణు తీసుకునేందుకు వచ్చారు. నా పరువును కాపాడండి అని అంటారు. నన్ను వీరు వివస్త్రగా చేస్తున్నారు, పతితంగా అవ్వడం నుండి రక్షించండి అని ద్రౌపది పిలిచింది. సత్యుగంలో ఎప్పుడూ వివస్త్రగా అవ్వరు. వారినైతే సంపూర్ణ నిర్వీకారులు అనే అంటారు. చిన్నపిల్లలైతే నిర్వీకారులుగానే ఉంటారు. ఈ గృహస్థ వ్యవహారంలో ఉంటూ సంపూర్ణ నిర్వీకారులుగా ఉంటారు. స్త్రీ పురుషులు కలిసే ఉంటారు, అయినా కూడా నిర్వీకారులుగా ఉంటారు. అందుకే మేము నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా అవుతున్నామని అంటారు. అది నిర్వికారి ప్రపంచము.
అక్కడ రావణుడు లేడు. దానిని రామరాజ్యం అంటారు. రామ అని శివబాబాని అంటారు. రామనామాన్ని జపించడం అంటే అర్థం తండ్రిని స్మృతి చేయడం. రామ రామాని అన్నప్పుడు బుద్ధిలో నిరాకారుడే ఉంటారు. రామ రామ అని అంటారు, సీతను వదిలేస్తారు. అలాగే శ్రీకృష్ణుడి పేరును తీసుకుంటారు, రాధను వదిలేస్తారు. ఇక్కడైతే తండ్రి ఒక్కరే. వారు నన్నొక్కరినే స్మృతి చేయండి అని అంటారు. శ్రీకృష్ణుణ్ణి పతిత పావనుడు అని అనరు. బాల్యంలో రాధాకృష్ణులు సోదరీ సోదరులుగా కూడా ఉండేవారు కాదు. వారు వేరువేరు రాజ్యాలకు చెందినవారు. పిల్లలైతే శుద్ధంగానే ఉంటారు. బాబా కూడా అంటారు, పిల్లలైతే పుష్పాలు, వారిలో వికారీ దృష్టి ఉండదు. ఎప్పుడైతే పెద్దవారిగా అవుతారో అప్పుడు దృష్టి వెళ్తుంది. అందుకే పిల్లలు మరియు మహాత్ములు సమానమైన వారు అని అంటారు. కాని పిల్లలు మహాత్ముల కన్నా కూడా ఉన్నతమైన వారు. మహాత్ములకు మేము భ్రష్టాచారం ద్వారా జన్మించాము అన్నదైనా తెలుసు. చిన్నపిల్లలకు ఇది తెలీదు. కొడుకు తండ్రికి చెందినవాడిగా అయ్యాడంటే ఇక వారసత్వం తప్పకుండా ఉంటుంది. మీరు విశ్వ రాజధానికి యజమానులుగా అవుతారు. ఇది నిన్నటి విషయమే. మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ మీరు అలా అవుతారు. అంతటి ప్రాప్తి లభిస్తుంది. అటువంటప్పుడు స్త్రీ పురుషులు సోదరీ సోదరులుగా అయి పవిత్రంగా ఉంటే అదేమంత పెద్ద విషయము. ఎంతో కొంత శ్రమ కూడా చెయ్యాలి కదా. అయితే నంబర్వార్ పురుషార్థానుసారంగా ఇప్పుడు బృహస్పతి దశలోకి వెళ్తారు. స్వర్గంలోకైతే వెళ్తారు, కాని చదువు ద్వారా కొందరు ఉన్నత పదవిని పొందుతారు, కొందరు మధ్యమ పదవిని పొందుతారు, కొందరు పుష్పంగా అవుతారు, కొందరు ఇంకో విధంగా అవుతారు. ఇది తోట కదా, మరి పదవులు కూడా అటువంటివే పొందుతారు. అటువంటి పుష్పాలుగా అయ్యేందుకు పురుషార్థం ఎంతో చేయాలి. అందుకే పిల్లలకు చూపించేందుకు బాబా పుష్పాలను తీసుకొస్తారు. తోటలోనైతే అనేక రకాల పుష్పాలుంటాయి. సత్యుగం పుష్పాల తోట, మరియు ఇది ముళ్ళ అడవి. ఇప్పుడు మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యే పురుషార్థం చేస్తున్నారు. ఒకరికొకరు ముళ్ళు గుచ్చుకోవడం నుండి రక్షించుకునే పురుషార్థం చేస్తున్నారు. ఎవరు ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగా విజయాన్ని పొందుతారు. ముఖ్యమైన విషయం, కామంపై విజయాన్ని పొందడం ద్వారానే జగజ్జీతులుగా అవుతారు. ఇది పిల్లలపై ఆధారపడి ఉంది. యవ్వనంలో ఉన్నవారు చాలా శ్రమించవలసి ఉంటుంది. వృద్ధులు తక్కువగా శ్రమించవలసి ఉంటుంది. వానప్రస్థ అవస్థలో ఉన్నవారు ఇంకా తక్కువ, పిల్లలు చాలా తక్కువ శ్రమించవలసి ఉంటుంది. మనకు విశ్వరాజ్యాధికారం యొక్క ఆస్తి లభిస్తుందని మీకు తెలుసు. దానికోసం ఒక్క జన్మ పవిత్రంగా ఉంటే నష్టమేమిటి? వారిని బాలబ్రహ్మచారి అని అంటారు. అంతిమం వరకు పవిత్రంగా ఉంటారు. ఎవరైతే పవిత్రంగా అయ్యారో వారికి తండ్రి యొక్క ఆకర్షణ కలుగుతుంది. పిల్లలకు బాల్యం నుండే జ్ఞానం లభిస్తూ ఉన్నట్లయితే రక్షించబడొచ్చు. చిన్నపిల్లలు అమాయకులుగా ఉంటారు, కాని మళ్లీ బయట స్కూల్ మొదలైన వాటిలో సాంగత్యపు రంగు అంటుకుంటుంది. సత్యమైన సాంగత్యం తీరానికి చేరుస్తుంది, చెడు సాంగత్యం ముంచేస్తుంది. నేను మిమ్మల్ని తీరానికి, శివాలయంలోకి తీసుకువెళ్తాను అని తండ్రి అంటారు. సత్యుగం పూర్తిగా కొత్త ప్రపంచం. చాలా కొద్దిమంది మనుషులుంటారు. ఆ తర్వాత వృద్ధి చెందుతారు. అక్కడైతే చాలా కొద్దిమంది దేవతలే ఉంటారు. కావున కొత్త ప్రపంచంలోకి వెళ్లే పురుషార్థం చేయాలి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తండ్రికి ఇష్టమైన వారిగా అయ్యేందుకు గుణవంతులుగా అవ్వాలి.
మంచి మంచి గుణాలను ధారణ చేసి పుష్పంగా అవ్వాలి. అవగుణాలను తొలగించి వేయాలి. ఎవరికీ ముళ్ళు కుచ్చకూడదు. 2వ పాయింట్, ఫుల్ పాస్ అయ్యేందుకు లేక స్కాలర్షిప్ తీసుకునేందుకు ఎటువంటి అవస్థను తయారు చేసుకోవాలంటే ఏదీ గుర్తుకు రాకూడదు. పూర్తి పవిత్ర దృష్టి తయారవ్వాలి. సదా బృహస్పతి దశ తయారై ఉండాలి. వరదానము: బ్రాహ్మణ జీవితంలో సర్వ ఖజానాలను సఫలం చేసుకుని సదా ప్రాప్తి సంపన్నులుగా తయారయ్యే సంతుష్టమణి భవ. బ్రాహ్మణ జీవితంలో అన్నింటికంటే అతిపెద్ద ఖజానా సంతుష్టంగా ఉండడం. ఎక్కడైతే సర్వప్రాప్తులు ఉంటాయో అక్కడ సంతుష్టత ఉంటుంది. మరియు ఎక్కడైతే సంతుష్టత ఉంటుందో అక్కడ అన్నీ ఉంటాయి. ఎవరైతే సంతుష్టత యొక్క రత్నాలుగా ఉంటారో వారు సర్వప్రాప్తి స్వరూపులుగా ఉంటారు. పొందాల్సిందేదో పొందేశాను అన్నది వారి పాట. ఈ విధంగా సర్వప్రాప్తి సంపన్నులుగా అయ్యేందుకు విధి ఏమిటంటే లభించిన సర్వ ఖజానాలను ఉపయోగించడము. ఎందుకంటే ఎంతగా సఫలం చేసుకుంటారో అంతగా ఖజానాలు పెరుగుతూ ఉంటాయి. స్లోగన్: ఎవరైతే సదా మంచి రూపీ ముత్యాలనే ఏరుతారో, అవగుణాల రూపీ రాళ్లను తీసుకోరో వారినే హోలీ హంసలు అనంటారు. ఓం శాంతి.